ప్లీజ్ రీడ్ ది బైబిల్. నా ఉద్దేశం అంతా కూడా దేవుని వాక్యం మీరు బాగా చదవాలి కదా. వాక్యము మీ వద్ద ఉన్నప్పుడు మీరు దాన్ని పలు రకాలుగా దాన్ని చదివి ధ్యానించి కంటతో బట్టి దాన్ని ఉపయోగించి దాని వలన మీ చుట్టుకుంటున్న వాళ్ళకి ఆ వెలుగును ప్రసరింపజేసి మీరు చేయాలి. ఒక మీ కొరకు చదవడం కాదు, ఇది మొక్కుకొని పోయే పుస్తకం కాదు. దిస్ ఇస్ ఎ బుక్ దట్ మేక్స్ యూ షైన్. చీకటి గల చోట వెలిగిచ్చు ఏమన్నాడు? దీపం అన్నాడు. ఎవరు దీపాలు? ఏసయ్యనే నాకు దీపం అని మస్తు పడతాం, కానీ మీరందరూ దీపాలే. చీకటి గల చోట వెలిగిచ్చు దీపముల వలె ప్రకాశమానమైన దీపంలో ఉంచాడు. ఒకటే దీపం ఉంటుంది కానీ మస్తు ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు దేవుడు నాకు మంచి ఆలోచన ఇచ్చాడు, అది నేను రాసుకున్నాను. ఏం తెలుసా? క్యాండిల్ వెలుగుతుంటుందా? బాగుంటుంది కదా క్యాండిల్ చూస్తే. కానీ క్యాండిల్కి ఏమనిపిస్తుంటుంది తెలుసా? మండుతుంటుంది, మండుతుంటుంది, కాలిపోతుంటుంది. ఒక దిక్కు ఒత్తంతా కాలిపోతా ఉంటుంది, ఒక దిక్కు ఏమంటారు ఆ మైనవంతా కాలిపోతా ఉంటుంది, కాలుతూ ఉంటుంది. కానీ ఆ వెలుగులో అనేకులు సంతోషిస్తూ ఉంటారు. ఎసి క్రిస్టియన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ లైఫ్. క్రైస్తవుడు అంటే మామూలు జీవితం కాదు. ఒకవేళ చాలా మంది అనొచ్చు, మీ పాస్టర్ కష్టాలు లేవా, మీకు కష్టాలు లేవా, మీకు దేవుడు మిమ్మల్ని బాగు చేయలేదు, మమ్మల్ని బాగు చేస్తాడు, చాలా మంది అనొచ్చు. నో, క్యాండిల్ కాలుతూ వెలుగును అనుగ్రహిస్తుంది. అన్ని వేళ్ళకి వెలిగే, బయట ఉన్న వాళ్ళకి వెలిగే. నాకు వెలుగు వస్తుందా? క్యాండిల్ నుంచి వెలుగు వస్తుందా లేదా? అదే నేను చూస్తాను. కానీ క్యాండిల్కు మంట ఉన్నంతసేపు మంటనే. క్రిస్టియన్ ఈజ్ వన్ హూ బర్న్స్. కాలుతూ వెలిగేవాడై ఉండాలి, వెలిగించేవాడై ఉండాలి. ప్రకాశవంతమైన దీపముల వల్ల మనం ఈ లోకంలో ఉండటానికి దేవుడు పిలిచాడు. నమ్ముకొని ప్రార్థన చేసుకొని హ్యాపీగా బతకండి, ఇండ్లు కట్టుకొని కార్లు కొనుక్కొని మంచిగా సుఖవంతమైన జీవితం జీవించమని పిలవలేదు. దిస్ ఈజ్ నాట్ ద కాల్. మీరు వాక్యంలో చాలా జాగ్రత్త ఈ యాంగిల్లో చెప్పాడు. చూడండి, నేను చెప్పిన యాంగిల్లో నో వన్ వాజ్ సేఫ్. ఎవరు సేఫ్గా లేరు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. రాసుకోవచ్చు మీరు, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవ జీవితం పూల పాన్పు కాదు. పూల పాన్పు అని ఎవరైనా చెప్తే వాళ్ళ అబద్ధికులు. నేను ఓపెన్ చెప్తున్నా. చాలా గాస్పెల్స్ వచ్చాయి, చాలా మంది పెద్ద పెద్ద బహిరంగ సభల్లో చెప్తారు, యేసయ్య దగ్గరికి నీ కష్టాలు పోతాయి, నీ నష్టాలు పోతాయి, నీకు ఇది ఇస్తాడు, నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అంటే ఆయన కోటాయన దుకాణం పెట్టుకుని కూర్చున్నాడా? వచ్చిన వాళ్ళందరికి ఇచ్చుకుంటూ కూర్చోనికి లేదు. వెన్ హీ డస్ ఎ వండర్ఫుల్ థింగ్, నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరిగించాలంటే నీ విశ్వాసాన్ని పెంచడానికి, నీకు రక్షణను అనుగ్రహించడానికి. గాడ్ ఈజ్ నాట్ ఎ సెల్లర్, గాడ్ ఈజ్ ఎ సేవియర్. దేవుడు అమ్ముకునేవాడు కాడు, దేవుడు రక్షించేవాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, వాక్యం బాగా చదవాలి. వాక్యాన్ని బట్టి మీరు వెలిగించబడాలి. చెప్పాను కదా, వెలిగించబడాలంటే ఏంది? కాలాలే. వెలిగించబడాలంటే కాలాలే. లార్డ్ బర్న్ మీ, నన్ను బర్న్ చేయదేవా. ఎట్లా బర్న్ చేయాలి? దట్ యువర్ లైట్ మే షైన్, నీ వెలుగు ప్రకాశించినట్టుగా నన్ను కాల్చు అని ప్రార్థన చేయాలి. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు గల వచ్చిన భాగాలు మనము ఉదయకాలం ధ్యానించుకుంటున్నాం. 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని యొక్క వాక్యం మన ఉనికిలో ఉదయకాలం దీవించబడునుగాక. పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినముల్లో మనం ఉంటున్నాం. వీఆర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మేడగవి మీద శిష్యుల పైన కుమ్మరించబడిన ఆ దినం మొదలుకొని నేటి వరకు సంఘాలన్నిటిపైన, విశ్వాసులందరిపైన, దేవుని ఎరిగిన ప్రజలందరిపైన, క్రీస్తు రక్తం చేత కొనబడిన సకల ప్రజలపైన కూడా దేవుడు తన యొక్క ఆత్మను కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఆ కుమ్మరింపు పొందుకోవటానికి ఎంతమంది ఇష్టపడుతుంటున్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ టు గెట్ ఫిల్డ్ బై ది హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటానికి మీరు ఎంతమంది ఇష్టంగా ఉన్నారు?
దేవుడు కష్టపెట్టాడు, ఇష్టపడితేనే ఇస్తాడు. ఇష్టం కూడా ఎట్లా? నా పరంగా ఇష్టపడితే నా కుటుంబానికి అంత ఏడు. అడగండి. ఓన్లీ వెన్ యూ ఆస్క్ ఐ గివ్ యూ. మీరు అడిగితే నేను ఇస్తానంటాడు. సంఘము పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాల్సినటువంటి దినాల్లో మనం ఉన్నాం. పేతురు ఆనాడు అనేకులకు రక్షణ వార్త చెప్పిన తర్వాత, బాప్తిస్మాలు ఇచ్చిన తర్వాత ఒక చోటుకి వెళ్తే అక్కడ వాళ్లకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియదంట. దే ఆర్ నాట్ టాట్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడని, ఆయన కమ్ముకుంటాడని, ఆయన దిగి వస్తాడని, ఆయన తమ హృదయాలను నింపుతాడని, ఆయన తన ఆత్మానుసారంగా తమ బ్రతుకులను మారుస్తాడని, ఆత్మ చేత పరిపూర్ణులుగా జీవించడానికి ఆయన ఈ లోకమందు శక్తినిస్తాడనే సంగతి సంఘానికి తెలియదు. ఆనాడు ఆ ప్రజలకు తెలియనటువంటి ఈ వర్తమానం నేటికి చాలా సంఘాలకు తెలియదు. దే డోంట్ నో దాట్ దేర్ ఇస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నింపుతాడని, ప్రతి వ్యక్తిని కూడా తాకుతాడని, ప్రతి వ్యక్తి హృదయంలో ఆయన పరిపూర్ణత కలుగచేస్తాడని, ఆయన కలిగించే పరిపూర్ణతను బట్టి ఆత్మానుసారంగా జీవింపచేస్తాడనే సంగతి నేటికి పలు సంఘాలకు, మనకు కూడా తెలియకుంటే చాలా ప్రమాదంలో పడతాం. ఇక్కడ ఎఫెసీలకు రాబడిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, దినములు చెడ్డవి. దీస్ డేస్ ఆర్ వెరీ హారిబుల్ డేస్. భయంకరమైన దినాలు. అవునా? చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. లాస్ట్ వీకే మీకు తెలుసు, 21, 22 తేదీల్లో అమెరికా నుంచి B-2 బాంబర్ వచ్చి ఇరాన్ పైన దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులోంచి ఆ యొక్క న్యూక్లియర్ వ్యవస్థను, భూమి లోపల దాగి ఉన్న న్యూక్లియర్ వ్యవస్థను పాడు చేసి పడేసింది. మొత్తం కూడా ధ్వంసం చేసి పడేసింది. 12 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరిన ఆ B-2 బాంబర్ను రాడార్స్ ట్రేస్ చేయలేవంట. అక్కడి నుంచి వాళ్ళ గురి ఎట్లను, వాళ్ళు తిరుగుతున్న భూమి మీద ఈ చిన్న ఇరాన్ ఎక్కడ, ఈ ఇరాన్ లో ఉన్నటువంటి అణుస్థావరం ఎక్కడ, దానిపైకి వాళ్ళు ఆ యొక్క బాంబులను నిర్వీర్యం చేసేటట్టు, ఆ అణు వ్యవస్థ నిర్వీర్యం చేసే బాంబులను విడిచిపెడితే అది కూడా పడి 200 మీటర్ల లోపలికి పోయి అక్కడ ఉన్నటువంటి అణు వ్యవస్థను దెబ్బతీసినాయి. ఇరాన్ అతలాకుతలం అయిపోయింది. ఇరాన్ ఇంతవరకు ఏదైతే తమకు అణు వ్యవస్థ మాకుంది, మేము అణుధార్మిక శక్తి చేత ప్రపంచంలో ఏ దేశాన్నైనా మట్టుబెడతాం, ఇస్రాయిల్ కలవడకుండా చేస్తామని చెప్పినటువంటి ఇరాన్ ఇప్పుడు ఏం చేయకుండా పోతుంది, ఏం చేయలేకపోతుంది. యూసి దినములు చెడ్డవి. దినములు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మీరు వార్తలు చదువుతున్నప్పుడు ఏ వార్తలు చదువుతున్నారో నాకైతే తెలియదు. వ్యవసాయ వార్తలు అయితే మీరు ఎటా చదవరు, ఆర్థిక సంబంధమైన సంగతులు మీరేం చదవరు, అనేకమైన ఈ యొక్క లోక సంబంధమైన రాజకీయ వార్తలు కొంతమంది చదువుతారేమో, అటువంటి మీరు చదవచ్చు. అయితే ఏ వార్త చదివినా కానీ నో దట్ ద డేస్ ఆర్ పెరిలస్. ఈ దినాలు చాలా భయంకరమైనవి, చెడ్డ దినములని మీరు గుర్తించాలి. దినములు చెడ్డవి, వీటిని మార్చడం ఎవరి తరం కాదు. మనం ప్రార్థన చేస్తాం, మంచి మనసుతో ప్రార్థన చేస్తాం, ప్రభువా వాళ్ళని కాపాడండి, వీళ్ళని కాపాడండి, ఆ దేశాల మధ్యలో యుద్ధాన్ని మాన్పించండి, ఆ దేశాలలో ఉన్న కరువును తొలగించండి, ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రకృతి విలయాలను నిమ్మలింపచేయండి. దేవుని బిడ్డలం కాబట్టి దేవుని మనసుతో మనం ప్రార్థన చేస్తాం. కానీ దినములు చెడ్డవని బైబిలే చెప్తుంది. డేస్ ఆర్ పెరిలస్. ఇది చాలా భయంకరమైనటువంటి దినాలు కాబట్టి ఇవి ఇంకా మళ్ళీ సాధారణమైన స్థాయికి వచ్చే దినాలు కావు. యుద్ధాలు మానేటటువంటి పరిస్థితులు ప్రపంచంలో లేవు. ఒకవేళ కొంతకాలం యుద్ధ విరమణ జరిగినా మళ్ళీ ఎవరో ఒకరు దాన్ని ఆరంభించి మళ్ళీ యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. దినములు చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవి ఎప్పుడు ఎఫెసీ సంఘానికి అప్పుడే రాశాడు, 157లోనే రాశాడు. అప్పుడే అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్పినటువంటి మాట నేటికి కూడా మనము మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉదయకాలం మనం
బైబిల్లో చూస్తున్నాం. దినములు చెడ్డవి కనుక సమయం పోనీయొద్దు. దినములు చెడ్డవి కాబట్టి ఏం చేయాలి? మీరు భయపడి మీరు పారిపోవడం వ్యక్తులేడు. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రిడీమ్ యువర్ టైం. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న 24 గంటల్లో మీరు ఎన్ని గంటలు చదువుకుంటున్నారు, ఎన్ని గంటలు పనులు చేసుకుంటున్నారు, ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో నిలుస్తున్నారు, ఎన్ని గంటలు నిలుస్తున్నారని అడుగుతున్నాను. ఎన్ని నిమిషాలు కాదు. చాలా మంది నిమిషాల్లో నిలిచే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నిమిషాలు కాదు. యూ నీడ్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, సమయము దొరికిన కొలది, సమయం దొరికిన కొలది. మీకు ఎక్కడ టైం దొరికితే అక్కడ 4 గంటలకా, 5 గంటలకా, 2 గంటలకా, మధ్యాహ్నం 3 గంటలకా తెలియదు. ఎనీ టైం మీకు సమయము దొరికినప్పుడంతా కూడా దేవుని సన్నిధిలో నిలిచి మీరు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మేము ఎలాగ జీవించాలి దేవా అని దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి. దేవా మమ్మల్ని కాపాడు కాపాడు అని చేసే ప్రార్థనలు కావు. దేవా మమ్మల్ని నడిపించు అనేటటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎంతవరకు చెప్పాను కదా, ఒక క్యాండిల్ తనను తాను కాపాడుకునేందుకు ప్రార్థన చేస్తే అది క్యాండిల్ కాదు. చాలా కాలం చూసి మనం తీసి చెత్తబుట్లో పడేస్తాం. క్యాండిల్ ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాము? అది వెలిగితేనే దగ్గర పెట్టుకుంటాం. క్యాండిల్ ఇట్లా వెలిగి తుస్సుమని ఆరిపోయింది అనుకో, ఏం చేస్తాం? తీసుకుపోయి చెత్తబుట్లో పడేస్తాం. క్రైస్తవులు కూడా వెలుగుతూ ఉండటానికి దేవుడు పిలిచాడు, చెత్తబుట్లో పడడానికి కాదు. దేవుని చేత పారవేయబడటానికి మనల్ని దేవుడు ఎంచుకోలేదు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారమగును? మనుషుల చేత త్రొక్కబడటకే కానీ అది దేనికి పనికి రాదని యేసుక్రీస్తు అన్నాడు. నిస్సారమైన ఉప్పులాగా ఉండకూడదు, వెలగని క్యాండిల్స్ లాగా మనం ఉండకూడదు, ఆరిపోతున్నటువంటి ఆ కొవ్వొత్తులాగా మనం ఉండకూడదు. మనం దేవుని ప్రజలం కాబట్టి సమయం దొరికినప్పుడంతా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. సద్వినియోగం అంటే యూ షుడ్ రిడీమ్, కట్ యువర్ టైం. మీ సమయాన్ని కట్ చేసుకోవాలి. మనం కూర్చుంటే 24 గంటల్లో మనం సరిపోదు కదా. చదువుకోవడానికి టైం కావాలి, ఎట్లా? అవును. పడుకోవడానికి టైం కావాలి, అవును. పనులు చేసుకోవడానికి టైం కావాలి, అవును. మరి అన్ని పోయినాక దేవునికి టైం ఏం దొరకదు, అసలు టైమే దొరకదు. ఇంకేదో పెద్ద దేవునికి ఏదో మేలు చేసినట్లు ఒక 2 నిమిషాలు అయిపోయింది. వీ ఫినిష్ విత్ ఎ స్మాల్ ప్రేయర్. ఇంకా దాని నుంచి ఇంకా దేవుడు ఏదో మీరు చేసిన ప్రార్థనను బట్టి ఆయన ఊర్ధ్వం ముందు ఆకాశం ముందు అత్యున్నతుడుగా హెచ్చించబడిన వాడైతాడు. 2 నిమిషాల ప్రార్థన. డోంట్ ఎక్స్పెక్ట్ $1,000 బ్లెస్సింగ్స్ టు ఏ 10 cents ప్రేయర్ అంటాడు. చెప్పండి, డోంట్ ఎక్స్పెక్ట్ $1,000 బ్లెస్సింగ్స్ టు ఏ 10 cents ప్రేయర్. 10 అనాల ప్రార్థన చేసి $1,000 సమాధానం కావాలని కోరుకోకండి అంటాడు. మనం కోరుకునే అదే. చేసే 2 నిమిషాల ప్రార్థనలో ఓ పెద్ద బిగ్ లిస్ట్ ఇచ్చేసి ఉంటాం ఆయనకు అనమాట. ఇజ్జేయి, అజ్జేయి, ఇజ్జేయి, అజ్జేయి, ఇజ్జేయి, అజ్జేయి. మనం రికార్డ్ చేసుకోవాలి. మీ ప్రార్థన మీరు రికార్డ్ చేసుకోండి, వాయిస్ రికార్డ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. దేవుణ్ణి స్తుతిస్తున్నారా, దేవుణ్ణి ఊక అడుక్కుంటున్నారా, లేకుంటే ఎవరినో దుమ్మెత్తి పోస్తున్నారా అన్ని మీరు చెక్ చేసుకోవద్దు. దాంట్లో నేను రికార్డ్ చేసుకుంటాను కదా, ఎవరికో పెట్టికే కాదు, నేను చెక్ చేసుకుంటాను. ఏమైనా ఎక్కువ మాట్లాడినా, ఏదైనా అనవసరంగా చెప్పానా, నేను చెప్పాల్సింది ఏదైనా మర్చిపోయానా, ఇవన్నీ కూడా నేను చెక్ చేసుకుంటాను. సో వీ నీడ్ టు చెక్. మీరు మీ ప్రార్థనను చెక్ చేసుకోవాలి. ఇక్కడ మొదలెడితే దేశమంతా తిరిగి రావద్దు, ఇక్కడ మొదలెడితే ఎక్కడిది అక్కడనే చేయాలి. సమయమును సద్వినియోగం చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాస్తున్నాడంటే యూ షుడ్ టేక్ టైం. యూ షుడ్ టేక్ టైం. టైం తీసుకోవాలి, ఖచ్చితంగా టైం తీసుకోవాలి. నాకు టైం లేదనడానికి వీల్లేదు. టైం లేదు అనేవాడు క్రైస్తవుడు కాదు. ప్రార్థనకు టైం లేదు, వాక్యానికి టైం లేదు, చర్చికి పోవడానికి టైం లేదు అంటే క్రైస్తవుడే కాదు. మీరు వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు, రాని వాళ్ళు కూడా నేను చెప్తున్న సంగతి ఏంటంటే, సంఘము పరిశుద్ధపరు స్థలం అమ్మా. ఇది మిమ్మల్ని కాదు, నన్ను పరిశుద్ధపరుస్తుంది. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ డ్వెల్స్. దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం ఇది. చాలా మందికి నిర్లక్ష్యం. పోతే పోదాం, లేకుంటలేదు, ఇష్టం ఉన్నప్పుడు పోదాంలే, కష్టమైతే మానుకుందాంలే,
లేకుంటే అవతలేదు వేరొక ప్రోగ్రాం ఉంది, మా డియర్ మోస్ట్ ఫ్రెండ్ పెళ్లి ఉంది కాబట్టి నేను అక్కడికి పోతాను, చర్చి వచ్చేవారం పోతలే. ఏం దేవునికి ఏమన్నా విచమేస్తున్నారా? దిస్ ఇస్ టైమ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని సమయము, దేవుని సమయం. చర్చి ఆరంభమైనప్పుడు ఇద్దరు వచ్చి కూర్చుంటారంట. తెస్సలోనికయ పత్రికలో 2వ తెస్సలోనికయ పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, వాడు నాశన పాత్రుడు అంటే ముందు వచ్చి కూర్చుంటాడంట, ముందరనే వచ్చి కూర్చుంటాడు మీకంటే ముందర. అంతకంటే ముందు ఎవరుంటారు? జీవగల దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు టైం పెట్టినప్పుడు దేవుడు ఆ సమయంలో ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్రెడీ బిఫోర్ యూ. నీకంటే ముందుగా దేవుడు ఉన్నాడు. నీవు ఆలస్యంగా వస్తే నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. వీఆర్ కేర్లెస్. సమయమును సద్వినియోగం చేయండి అంటే అన్ని అక్కడ పక్కకు పడేసి రావాలమ్మా. మన పరిస్థితి అది. నువ్వు ఇంకా స్నానం చేయలేదు, పర్లేదు, ఏం పర్లేదు, వచ్చిన పోయినాక చెయ్యి. నిన్నెవరేం దేవుడు ఏం స్నానం చేసి వచ్చినావో చూస్తలేడు, నెత్తి కట్టుకొని వచ్చినావో చూస్తలేడు, ఊదిని వచ్చినావో చూస్తలేడు. టైం, ఈ టైం అయింది, ఈ టైంకు నేను ఎక్కడున్నా చర్చిలో ఉండాలి కాబట్టి చర్చిలో నేను ఉంటా, పరిగెత్తుకుని రావాలి దేవుని సన్నిధికి. ఆశ గల వారి ప్రాణము, బాగా చెప్తారు కానీ ఇప్పుడు చెప్పండి, ఆశతో ముందున్న వాళ్ళు చెప్పాలి. ఇక్కడ అట్లాంటి సబితొక్కతే చెప్తే ఎవ్వరు చెప్పలేరు. సబితొక్కతే టైంకి వచ్చేసింది. ఆశ గల వారి ప్రాణము అంటే ఆశతో ముందు రావాలి. నా కోసం చెప్తలేను ప్లీజ్, ఇది నా చర్చి కాదు, నేను దీనికి నేనేమీ కాదు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని ప్రేమించి రావాలి, దేవుని సన్నిధిని ముందే రావాలి, దేవునితో మనం ముందు కనబడాలి, మన అటెండెన్స్ ముందు ఉండాలి. మీరు పనిచేస్తున్న స్థలాల్లో తంబు ఎప్పుడు వేస్తారు? పోయినప్పుడు వేస్తారా, వచ్చేటప్పుడు వేస్తారా? మనకు పోయేటప్పుడు వేస్తే చాలా మంది ఉంటారు కదా, వచ్చేటప్పుడే ఉన్నారు అనా. ఇన్ టైం, ఇన్ టైం, ఇన్ టైం. మీ ఇష్టం. నేను చెప్పాల్సింది వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే యూ నీడ్ టు రిడీమ్ టైం. సమయాన్ని కట్ చేసుకొని రావాలి. మీరు ఏమి చేయకున్నా పర్లేదు, దేవుణ్ణి మొదట వెతికేవారుగా ముందు ఉండాలి, పరిగెత్తుకొని రావాలి, దేవుని సన్నిధిలో కనబడాలని దేవుని యొక్క వాక్యం మనందరినీ పిలుస్తుంది, నన్ను కూడా పిలుస్తుంది. సమయంలో సద్వినియోగం చేసుకున్నట్లు ఎట్లా అంటున్నాడు చెప్పండి? 16వ వచనంలో, ఎఫెసీ 5:16, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టుగా జాగ్రత్తగా చూచుకొనుడి. జ్ఞానుల వలె నడుచుకోమంటున్నాడు. ఇక్కడ 5 విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఉదయకాలం. నెంబర్ 1, వాకింగ్ బై విజ్డమ్. జ్ఞానుల వల్ల నడుచుకోవటం మనం నేర్చుకుంటున్నాం. జ్ఞానుల వల్ల నడుచుకోవాలంటే ఏం చేయాలంటే మొదట మన క్రియలను సరి చేసుకోమంటున్నాడు. జ్ఞానుల వల్ల నడుచుకోండి అంటే మనకు అర్థమయ్యేది, ఓహో నాకు జ్ఞానం కావాలేమో అనుకుంటాం, ఇంకా నాకు ఆ జ్ఞానం లేదు కదా ఎందుకులే అనే ఆలోచనతో వెనక్కిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞానుల వల్ల నడుచుకోవాలంటే జ్ఞాని ఏం చేస్తాడంటే సమయాన్ని సెట్ చేసుకుంటాడు. హీ విల్ హ్యావ్ ఎ క్యాలెండర్. మనకు ఒక క్యాలెండర్ ఉంది కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ క్యాలెండర్. మనకు ఒక టైం ఉంది కదా, 24 hours డే, 24 గంటల సమయం మనకుంది. ఈ టైం ఎందుకు తెలుసా? టు సెట్ అస్ రైట్. మనందరినీ కూడా, ఏ దేశస్థుడైనా, ఏ భాషస్థుడైనా, ఏ మతస్థుడైనా ఒక సెట్ ఆఫ్ టైంలోకి రావాలి. నీకు ఈ టైం నుంచి ఈ టైం వరకు కాలేజీ, నీకు ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు నిద్రపోవచ్చు, ఈ టైంలో నువ్వు టిఫిన్ చేయాలి, ఈ టైంలో నువ్వు భోజనం చేయాలి, ఈ టైంలో నువ్వు డిన్నర్ చేయాలి. యూ హ్యావ్ టైం. దేవుడు ఈ టైం ఎందుకు ఇచ్చాడంటే నీ బాడీని నువ్వు మానిటర్ చేసుకోవాలి. నీ జ్ఞాని అని అప్పుడు పిలువబడతాం. జ్ఞాని ఎవడంటే సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. ఇక్కడ చర్చ విషయం నేను అనట్లేదు, మీకున్న పర్సనల్ మీ టైమింగ్స్ లో కూడా ఊక కూర్చొని సెల్ ఫోన్ పెట్టుకొని ఊకెనికి ముందరికి కిందికి పైకి పక్కకు ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకో జ్ఞాని కాదు. నేను ఒకసారి నన్ను కూడా అనుకుంటా, అని నేను జ్ఞానిని కాదు కదా, అర్ధగంట సెల్ ఫోన్లు వెయిట్ చేస్తే ఆర్ వి వైస్? జ్ఞానులమేనా? అర్ధగంట వేస్ట్ అయిందంటే వీఆర్ వేస్టింగ్ గాడ్స్ టైం. దేవుడు టైం ఇచ్చిందేమో దేవుడు, వేస్ట్ చేసేదో సెల్ ఫోన్. సెల్ ఫోన్కు నా మనస్తత్వం వేస్ట్ చేస్తుంది వింటున్నారా? వీఆర్ వేస్టింగ్ గాడ్స్ టైం. దేవుడు ఇచ్చిన టైంను మనం వేస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక పెద్ద
మోస్తారు. చర్చికి ఏం చేసిందంటే ఒక 25,000 ఇచ్చిండు. 25,000 ఇచ్చిండని చెప్పి నేను ఇంకొక కారు కొనుక్కొచ్చుకుంటే బాగుంటుందా? ఆయన దేనికి ఇచ్చింటాడు? చర్చికి ఇచ్చింటాడు. నేనేం చేయాలి? చర్చికి ఖర్చు పెట్టాలి. వింటున్నారా? దేవుడు ప్రతి నిమిషం మనకిచ్చాడు. ఎవరి కోసం ఖర్చు పెట్టాలి చెప్పండి? సమయమును సద్వినియోగం చేయాలంటే, జ్ఞాని అని పిలువబడాలంటే, సామెతల్లో చాలా బాగా రాస్తాడు. అది తర్వాత ఇంటికి పోయినాక చదవండి. జ్ఞాని, ఎవరి జ్ఞాని అని పిలువబడతాడు? సమయాన్ని సద్వినియోగం చేసేవాడు జ్ఞాని అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మొత్తం సమరైజ్ చేసి చెప్పాడు. జ్ఞాని అంటే ఏంటంటే, ఎక్కువ పుస్తకాలు చదివితే కాదు, లోకమంతా తెలిస్తే కాదు, టైంలో నీకు ఇచ్చిన టైంను నువ్వు సరిగ్గా మేనేజ్ చేసుకుంటే యు ఆర్ వైజ్, వాకింగ్ విత్ విజ్డమ్. జ్ఞానం చేత నడుచుకోవటానికి అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. ఇది ఎట్లా జరుగుతుంది? ఆత్మానుసారంగా ఉంటేనే జరుగుతుంది. ఆత్మను పొందుకుంటే జరుగుతుంది. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలని అడిగితే నీకు జ్ఞానం దొరుకుతుంది. నేను టైం వేస్ట్ చేస్తున్నాను అనేది నాకు ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ ఉంటే నాకు చెప్తాడు, లేకపోతే నాకేమనిపించదు. వీఆర్ సింప్లీ లూజింగ్ అవర్ టైం, మనీ అండ్ మ్యాటర్ అన్ని కూడా పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. నో, ఇట్స్ ఎ కాల్ టు చర్చ్. సంఘానికి అపోస్తలుడు పిలుస్తున్న పిలుపు. నేడు మీకు, నాకు అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నటువంటి పిలుపు. మనం ఇంకా జ్ఞానులం కాం. అవునమ్మా? ఒకసారి ఒప్పుకుందాం. ఇక్కడ ఒప్పుకొని నెక్స్ట్ వచనానికి వెళ్దాం. జ్ఞానులమేనా? సమయాన్ని వ్యర్థం చేస్తున్న మనం జ్ఞానులమేనా? కాదు. కాబట్టి మనం జ్ఞానులం కావాలంటే మొదట సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సరిగా క్యాటర్ చేసుకోవాలి. ఏ టైంలో ఏం చేయాలి? మీరు చదవండి వాక్యం, అర్ధగంటనే చదవండి, కానీ అర్ధగంట ఎక్కడ చదువుతున్నారు? ప్రార్థన అర్ధగంట చేయండి, ఎక్కడ చేస్తున్నారు ప్రార్థన? మన ప్రార్థన బాగా వినాలి. క్రైస్తవుల ప్రార్థన ఒక అర్ధగంట 10 నిమిషాలతో అయిపోదు. నీలో ప్రాణం ఉన్నంత వరకు ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. బస్సు ఎక్కినా, బస్సు దిగినా, చెట్టు కింద ఉన్నా, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, దెర్ షుడ్ బి ప్రేయర్ ఇన్ యువర్ లైఫ్. ఎటున్నారా? ప్రార్థన అంటే ఏంది? మళ్ళీ అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే ఆస్కింగ్ గాడ్ టు లీడ్ యూ. ప్రభువా, నన్ను నడిపి దేవా, నాకు జ్ఞానం ఈ దేవా, నాకు సహాయం చేయి దేవా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఎగ్జామ్కు రాయబోతున్నాను, నాకు జ్ఞానం ఈ దేవా, ఎగ్జామ్ రాసి వచ్చాను, నాకు జ్ఞానం ఈ దేవా, రిజల్ట్ వస్తున్నాయి, నాకు జ్ఞానం ఈ దేవా. జ్ఞానం అడగటం మనం నేర్చుకోవాలి. జ్ఞానము కొదువైన వాడు ఏం చేయమంటున్నాడు యాకోబు పత్రికలో? దేవుని అడగవలని అంటాడు. మనకు జ్ఞానము లేదని మనం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? దేవుని అడగాలి. ప్రభువా, టైంను నేను సరిగా సెట్ చేసుకోవటం లేదు, ముఖ్యంగా నీకు ఇవ్వాల్సిన టైంను నేను నీకు ఇస్తలేను. అందరం చెప్తాం కదా, ప్రార్థన చెయ్యం, బైబిల్ చదవం, చర్చికి రాం, వస్తే టైంకి రాం, వస్తున్నా కానీ మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. కాబట్టి మనం దాన్ని సరి చేసుకోవాలంటే జ్ఞానము మనం పొందుకోవాలి. రెండవది, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేదో గ్రహించుకొనుడి. అవివేకులు కాక ఏం చేయాలి? ప్రభు చిత్తము గ్రహించుకొనుడి. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. మొదటిది, వాక్ బై ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం చేత మీరు నడుచుకోండి. రెండవది, అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం అర్థం చేసుకున్నవాడు దేవుని బిడ్డగా బ్రతకగలుగుతాడు, దేవుని కొరకు బ్రతకగలుగుతాడు, దేవునికి ఏదైనా ఇవ్వగలుగుతాడు. తమ 10వ భాగంలో మొదటి భాగం దేవునికి ఇస్తాడు. 10వ భాగము కంప్లీట్ గా 10%, 10% ఈజ్ గాడ్స్, దేవునికి ఇస్తాడు. తన దినములో 10వ భాగం దేవునికి ఇస్తాడు. తాను చేసే పనుల్లో 10వ భాగం దేవునికి ఇస్తాడు. దేవునిది, ఇది దేవునిది. టైమ్ ఈజ్ గాడ్స్. దేవుడు సమయమంతా 24 గంటల సమయమంతా దేవుందే. అయితే 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయవా? ఓయి
సోమరి, ఓయి నిద్రపోతా యోనా, లేచి నీ దేవుని ప్రార్థించు. లేచి నీ దేవుని ప్రార్థించు. మీరు పడుకునే మంచాల కాడికి పెట్టుకోవాలి. యోనాకు రాసినటువంటి వాక్యం. నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు. మీరు ఎప్పుడు లేచినా అది చూసుకున్నామో లేచి ప్రార్థించమంటున్నాడు. కొన్ని రోజులైనాక మళ్ళీ వాత వేయబడ్డ మనస్సాక్షి ఏమవుతుంది? ఆ మస్తు రోజు అదే చూస్తున్నాం కదా అని విడిచిపెడతాం. నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించు. ప్రేయర్ 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 ప్రేయర్. సంఘము ప్రార్థించని సంఘము చచ్చిపోతుంది. ఈనాడు సంఘం చచ్చిపోతుందంటే, అనేక చోట్ల సంఘాలు చచ్చిపోతున్నాయంటే ప్రార్థించని క్రైస్తవ్యమే కారణము. ప్రార్థించని ఒకడు ఉండటం కూడా కారణమే ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలులను అన్యజనులకు అప్పగించిన, శత్రు రాజ్యాలకు అప్పగించిన, బబులోను చెరకు అప్పగించిన, ఐగుప్తు చెరకు పంపించిన దేవుడు కార్పొరేట్ పనిష్మెంట్ ఇచ్చాడు. వినాలి ఇది. గాడ్ గివ్స్ ఏ కార్పొరేట్ పనిష్మెంట్. ఒకరు చేసే నిర్లక్ష్యానికి దేవుడు అందరినీ శిక్షిస్తాడు. ఎందుకో మనకు తెలియదు. దేవుని యొక్క ఆయన యొక్క స్వభావం అలాంటిది. ఆకాను ఒక్కడు, యెహోషువ గ్రంథంలో చూస్తాం కదా, ఒక్కడే ఏమనుకున్నాడు? అరే ఇంత ధనం ఉంది, బంగారు వెండి ఇవన్నీ కూడా కదా, అందరు తీసుకుపోతున్నాడు, నేను కూడా తీసుకుపోతాను. తీసుకుపోయి తన గుడారములు దాచిపెట్టుకున్నాడు. ఒక్క ఆకాను చేసిన పాపాన్ని బట్టి 10,000 మంది హతులైపోయారు. ఇశ్రాయేల్లో బలాఢ్యులు హతులైపోయారు. పోరాడగలిగిన యోధులు హతులయ్యారు. వాళ్ళు ఏమైనా పాపం చేసిందా? చేయలే. చేసింది ఎవరు? ఆకాను ఒక్కడే. ఒక్కని పాపాన్ని బట్టి దేవుడు అందరినీ శిక్షిస్తాడు. అదొక్కటి కాదు, మీరు బైబిల్లో చాలా సంగతులు చూడండి. గాడ్ పనిషెస్ ద హోల్ ఆఫ్ హిస్ పీపుల్ ఫర్ వన్ మ్యాన్ సిన్. ఒకని పాపమును బట్టి కార్పొరేట్ పనిష్మెంట్ ఉంటుంది. అందరికీ దేవుడు ఇస్తాడు. ఎందుకో దేవుని యొక్క ఆలోచన మనం చదివితే నేర్చుకుంటాము. దేవుని చిత్తం ఆ విషయంలో మనం తెలుసుకుంటే దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుడు శిక్షించాలని కోరుకోడు, కానీ మనము ఒకరికొకరం నేర్పుకోనందువలన మనం నిర్లక్ష్యం వహించామని మనందరినీ కూడా శిక్షిస్తాడు. ఆకాను యొక్క బంధుమిత్రులు చెప్పిండ్రో లేదు, అరే బాబు అటు చేయకూడదురా బాబు అని చెప్పిండ్రో లేదు తెలియదు. సౌలు అమాలేకీలు తెచ్చుకుని దాచిపెట్టుకోకూడదు అయ్యా అని చెప్పిండ్రో లేదు తెలియదు. ఏమనుకున్నాడు? మంచి బలమైన వాటిని, ఆరోగ్యంగా ఉన్న వాటిని తెచ్చుకొని లోపల కట్టేసుకున్నాడు. సమూయేలు వచ్చి, నేను వినుచున్న ఈ రంకెల స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? అవేం లేదు, అవి కొంచెం మంచి కూడా అని దాచిపెట్టుకున్నా, మిగతా అని చంపేసిన. దేవుడు ఏం చెప్పాడు? అందరినీ హతం చేయమన్నాడు, అంతటినీ హతం చేయమన్నాడు. నువ్వేం చేసినావు? కొన్నిటిని మిగిలించుకున్నావు. కాబట్టి శిక్ష ఎవరికి? సౌలుని ఒక్కరికి కాదు, ద హోల్ ట్రైబ్, ఇశ్రాయేలు మొత్తం గుంపుకంతటి కూడా శిక్ష. దేవుని బిడ్డలారా, ఒకరి చేసేటటువంటి పాపమును బట్టి దేవుడు శిక్ష అందరికీ ఎలాగిస్తాడో, సంఘాలలో కూడా ఒకరు చేసే నిర్లక్ష్యానికి దేవుడు సంఘాన్ని అంతటిని శిక్షిస్తాడు. ఎంత దారుణమో తెలుసా? ఇంగ్లాండ్లో 4,000, ఇంగ్లాండ్, యూకే అండ్ యుఎస్ లో రెండిట్లలో కలిపి 4,500 చర్చిలు అమ్మేసిందంట. ఎందుకంటే వచ్చేటానికి ఇష్టం లేదు, చర్చ్ అంటే ఇష్టం లేదు, పాటలు అంటే ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఇష్టం లేదు. వాళ్ళకి ఎంతసేపు స్టేడియంలలో ఉండి హా 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 అని ఎగరడం ఇష్టం. మందిరానికి వచ్చి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని, దేవుని వాక్యం విని సరి చేసుకొని, దేవుని కానుక ఇచ్చి వెళ్ళిపోవటం ఇది కాదు. వాళ్ళకంతా కూడా స్టేడియంస్ లో జనాలుగా కూడుకొని క్యాండిల్ లైట్స్ లేకుంటే ఆ సెల్ ఫోన్ లైట్స్ లో వాళ్ళు గొప్పగా పాటలు పాడటం, అది ఆనందిస్తున్నారు. చర్చ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్టేడియం వర్షిప్ ఈజ్ డిఫరెంట్. చర్చిలో నీవు దేవుని ఎదుట నిలవటం చర్చ్ ఇది. వింటున్నారా? చర్చికి రావటం దయచేసి మీరు ఎవరు ఆషామాషిగా తీసుకోకండి. పోతే పోదని లేకుంటలేదు, నేను పోనంత మాత్రం చర్చి నడవదా అట్లా అనుకోకండి. మీరు రాకుండా నడుస్తే వచ్చినా నడుస్తుంది.
మీతో దేవునికి అస్సలు అవసరం లేదు. కానీ దేవుడు ఆ మాట అన్నాడు. ఏమంటాడు తెలుసా? నీవు లేకుండా చర్చి నడవదు బిడ్డ అంటాడు. నీవు లేకుండా నేను ఉండలేను బిడ్డ అంటాడు దేవుడు. మనమేమో దేవుని నోటి నుంచి ఆ మాట అనిపించుకోవాలనుకుంటున్నాం. నేను లేకుండా నడుస్తుందిలే, నేను పోకపోతే ఎవరు? యు సీ వి ఫీల్ దట్ ల్యాక్. మనకు ప్రతి వారం కూడా సోను లక్కీ వచ్చి ఇక్కడ కార్పెట్లు వేసేవారు. సామ్ కూడా యాక్సిడెంట్ కాకముందు వచ్చి కార్పెట్స్ వేసేవాళ్ళు, 3 పిల్లలు. ఈరోజు ఎట్లా తెల్లగా అయిందో లేదు, నాకు సోను లక్కీ మతుకొస్తున్నారు. ఎందుకు? అరే పిల్లలు లేరు, ఎడ చేయాలబ్బా, ఎడ చేయాలి, పిల్లలు లేరు, ఎడ చేయాలి. అంతవరకు ఇమానుయేల్, సంతోష అందరు వచ్చారు, శామ్ వచ్చిండు, అందరు వచ్చి ఇంక కార్పెట్ల వర్క్ చేశారు. నిన్ననే అసలు ఎవరు వస్తారో రాదో తెలియదు అని మా పిల్లల్ని పిలిపించి కార్పెట్లు వేపించాం. ఇంకా అంత డస్ట్ ఉన్నది ఇక్కడంతా కూడా. మొత్తానికి యు సీ, అంటే ఒక మనిషినైనా నాకే ఒకరిద్దరు రాలేదంటే, ఒకరిద్దరు కనబడతారంటే అయ్యో ఎట్లా అనే భయం అవుతుందంటే, మీ దేవునికి ఉండదమ్మా. చర్చికి పోతే పోదాం, లేకుంటే లేదు, వచ్చినప్పుడు వస్తాం, రాకుంటే రాము. వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్. అందుకే అంటున్నాడు సమయం సద్వినియోగం చేయమంటున్నాడంటే నీ రీజన్స్ నీకు మస్తు ఉంటాయి. ఇంట్లో పప్పు ఉడకలేదు, తర్వాత పాలోడు రాలేదు, తర్వాత ఇంకేంది బజార్కి పోయిన పిల్లలు సరిగా టైంకి రాలేదు, ఇవన్నీ రీజన్ చెప్పకూడదు. ఆర్ యూ దేర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? సమయం సద్వినియోగం చేసుకోండి. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోనండి. దేవుని చిత్తాన్ని అర్థం. ఆకానును బట్టి ఇశ్రాయేలునందరినీ ఎందుకు శిక్షించాడు? సౌలు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలుకి అందరికి ఓటమిని ఎందుకు ఇచ్చాడు? వై గాడ్ డస్ ఏ కార్పొరేట్ పనిష్మెంట్? బికాజ్ హీస్ గాడ్. తాను దేవుడనని, తాను దేవునిగా ప్రజలకు జ్ఞానము కలుగచేవాడని, ఆ జ్ఞానమును బట్టి ప్రజలు ఒకరికొకరు చెప్పుకోవాలని ఆయన కోరుకుంటాడు. పెట్టున్నారా? ఒకరికొకరు చెప్పుకోవాలి. మీరు ఒకవేళ చర్చకు వచ్చి చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకొని పాటలు పాడి కానుక ఇచ్చి మంచిగా చక్కగా వెళ్ళిపోయి మేము చాలా బాగున్నామని మీరు అనుకోవచ్చు. మంచోళ్ళు, మీరు మంచోళ్ళు కాదంటలేదు. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం, ఒకరికొకరు చెప్పుకోవటం, ఒకరికంటే ఒకరు ముందుగా ఉంటాం. ఇలా చూసినా నువ్వు లేట్ వచ్చినావు, నేను ముందు వచ్చినా అని ఒక మాట అంటే అవతల ఏం చేస్తారు చెప్పండి? వచ్చేసారి వాళ్ళు ముందు వస్తారు. అంటే పొడవమంటలేను నేను అనేది ఏంటంటే యూనిట్ టు ఎంకరేజ్, ఇన్వైట్, కాల్. కార్పొరేట్ గా మీరు చెప్పకుంటే, మీరు చెప్పని దాన్ని బట్టి మీకు శిక్ష. ఎంతసేపు నేను మైక్లో చెప్తా ఉంటే మీకు అందరికి అనిపిస్తుంది ఈ పాస్టర్కి ఏం పని ఉండదు కాబట్టి ఆయన ముందు వస్తాడు, మా పనులేందో ఆయనకు తెలియదు, మా కష్టం ఏందో తెలియదు, గుట్టెక్కి రావాలని ఎంతో పను అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కానీ నథింగ్ డూయింగ్. నేను పాస్టర్ కాకముందు కూడా నేను మా బావోళ్ళు ఇద్దరు ముగ్గురం కలిసి చర్చికి, పెద్ద చర్చి కాడ 10 గంటలకు చర్చి అంటే 9:30 కాడు ఉండి అందరం ఒక్కొక్క బట్ట ఇంట్లో నుంచే తీసుకుపోయి జేబులలో పెట్టుకొని బట్ట తీసుకుపోయి బట్ట తడి చేసి అన్ని బెంచీలు తుడిచేటోళ్ళం. మొత్తం అప్పుడు వింగ్స్ లేకుండే ఒకటే పెద్ద చర్చి, బయట కుర్చీలు వేస్తుంది, మొత్తం తుడిచేటోళ్ళం. నేను వాళ్ళని చూడగా మా బావోళ్ళు కదా పెద్దోళ్ళు, వాళ్ళు నేను తుడుస్తుంటే మా బావోళ్ళు ఇద్దరు, వాళ్ళు ఒక వరుస వీళ్ళు ఒక వరుస, ముగ్గురం 3 వరుసలు తుడిచేటోళ్ళం అనమాట. ఎస్, ముందు తూడ్చి మళ్ళీ చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ రెడీగా పిలుపు వాక్యానికి రెడీగా అలా కూర్చుంటుంటే అండ్ గాడ్ ఎగ్జాల్ట్స్. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని పరిచర్య చేస్తే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని మందిరంలో పరిచర్య చేయటం మనం నేర్చుకుందాం. 3వ చెప్తున్నాను, దయచేసి రాసుకోండి. మొదటిది విజ్డమ్ ఆఫ్ వాక్ బై ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానం చేత నడుచుకునండి. 2వది అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనండి. 3వది రిసీవ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని మీరు పొందుకోనండి. 19వ వచనం ఉంటుంది చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఏం చేయాలా? పాడుచు కీర్తించుచు. పాటలకు ఎవరు వస్తలేరు, పాటలన్నీ అయిపోయి
మాటలన్నీ అయిపోతుంటే వచ్చేటోళ్ళు ఉండరు మీరు. పాటలు టైంపాస్కు లేవు. నేను మొన్న ఒక మీటింగ్, ఒక హౌస్ డెడికేషన్ ప్రోగ్రాంలో మీటింగ్ స్టార్ట్ చేసినాం. వచ్చిన వాళ్ళంతా వచ్చి కూర్చొని ఇంకొంతమంది అనివేనుడు వచ్చింది కాబట్టి వాళ్ళతో ముచ్చట్లు పెట్టింది. నేను చెప్పాను, దిస్ ఇస్ మీటింగ్, మీరు ముచ్చట్లు పెట్టినకి లేదు, ముచ్చట్లు పెట్టేళ్ళని వెళ్ళిపోయి నేను చెప్పిన, ముచ్చట్లు పెట్టేళ్ళని బయటికి వెళ్ళిపోండి, ఇది మీటింగ్, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, మీరు మాట్లాడడానికి రాలేదు, మేము పాటలు పాడి టైం పాస్ చేస్తలేము. ఇట్స్ నాట్ ఎ పాసింగ్ టైం. మనోహర్ సార్ని పిలిచి సార్ పాట పాడు సార్ అంటే టైం పాస్ కాదు. హర్షితని పిలిచి హర్షిత వాక్యం చెప్పంటే టైం పాస్ కాదు. వీఆర్ నాట్ పాసింగ్ టైం. దేవుని ప్రజలముగా దేవుని సన్నిధిని కీర్తనలతోనూ, ఏమంటున్నాడు, కీర్తన పాడుచు కీర్తనలతో మనము దేవుని స్తుతించాలి. మోర్ ఆఫ్ సాంగ్స్, పాటలు ఎక్కువ పాడాలి. అనేకమైన కీర్తనలు పాడుడైన యెషయా గ్రంథంలో రాస్తాడు. చాలా కీర్తనలు పాడమంటాడు. మనం 3 కీర్తనలు పాడేసరికి మనకు టైం అయిపోయి ఉంటుంది. వి జస్ట్ హ్యావ్ టు రన్. ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ముందుకు సాగాల్సి వస్తుంది. సంతోషము పాటల ద్వారా మనకు కలుగుతుంది. సంతోషం మనకు పాటల ద్వారా కలుగుతుంది. దుఃఖ సమయాల్లో కూడా పోయి మనం సీయోను పాటలు సంతోషముగా పాడితే వాళ్ళకి సంతోషం కాదు కానీ ఒక ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. పాటలలో బలం ఉందమ్మా. ఎవరికి బలము? మళ్ళొచ్చి మీరు ఎవరికో ఏందో పెద్ద సాయం చేస్తలేరు, మీకు బలం తెచ్చుకుంటున్నారు. వెన్ యూ కమ్ అండ్ సింగ్, మీరు మందిరానికి వచ్చి పాట పాడటం ద్వారా మీకు మీరు బలం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. పాటలన్నీ అయినాక వస్తామంటే ఇంక మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ డూ యూ క్యాచెస్ అప్? మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారు? ప్రార్థన అంతా అయినాక, వాక్యం అంతా అయిపోయినాక మొదట ప్రార్థన చేస్తాం. ఉన్నోళ్ళు చెప్పండి, ఎన్ని అంశాలు ప్రార్థన చేస్తాం? వి ప్రే ఫర్ యూ. ఉపవాస ప్రార్థన శనివారం చేస్తున్నాం, వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు. ఎంతమంది కోసం చేస్తాం? మీ కుటుంబాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాం. మీరు రాకపోతే దేవుడు వింటాడా? దేవుడు లెక్క తప్పడు, మనం లెక్క తప్పొచ్చు. కానీ మీరు రారు, కానీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఆశీర్వాదం ఉంటుందా? నువ్వు వినిట్టు. ఎందుకు దేవుడు పిలిచి చేయి పెట్టి వారి మీద ప్రార్థన చేయమన్నాడంటే దాట్స్ వేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. మందిరానికి ఎందుకు రమ్మన్నాడు అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. దావీదు సర్వజనుల ఎదుటనే నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడంటే ఎందుకన్నాడు? మహారాజు కదా, ఇంటికాడికి యాజకుని పిలిచి కోడెను పోయించి ఆయన అక్కడ విందు చేయించి గొప్ప ఆ ప్రార్థన జరిగించవచ్చు కదా. లేదు, మందిరానికి పోతాను, సర్వ సమాజము ఎదుట దేవుని మందిరములో దేవునికి మహిమ చెల్లిస్తానంటున్నాడు. వింటున్నారా? చర్చిని ఆషామాషి తీసుకోకండి. ఇక్కడే కాదు నేను అనేది, ఎక్కడైనా సరే ఆదివారాన్ని చులకన చేయకండి. చర్చిని ఆషామాషి తీసుకుని టైం, మీరు ఎక్కడో ఉన్నారు, ఎగ్జామ్ పోయిండ్రు, అక్కడ ఉన్నారు, టైం దొరికింది, పరిగెత్తుకుపోయి ఒక చర్చిలో ఉన్నాడు, దగ్గరున్న చర్చిలో. బీ దేర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 4వది, మొదటిది వాక్ బై ది విజ్డమ్ ఆఫ్ గాడ్. 2వది అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. 3వది రిసీవ్ ది జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సంతోషాన్ని మీరు పాటల ద్వారా, సహవాసం ద్వారా, క్రీస్తు అందలి ఆనందాన్ని మీరు పొందుకునండి. 4వది మనకు పైన ఉంది, ఆత్మపూర్ణులై ఉండుడి. బి ఫిల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నింపబడండి. ఇవన్నీ కూడా కష్టం అనిపిస్తుంది. ఎందుకమ్మా? ఆత్మ లేకపోతే, ఆత్మ చెప్పుతున్న సంగతులు ఆత్మ లేని వానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఆత్మ కలిగిన వాళ్ళకు అరే ఇవి చాలా ప్రేమపూర్వకమైన మాటలు, నా మేలు కొరకే చెప్పబడుతున్న మాటలు, దీని ద్వారా నా ఆత్మ మేలు నొందుతుంది, నా బ్రతుకు మేలు నొందుతుంది, నా జీవితంలో ఆత్మానుసారమైనటువంటి ఆ లెక్క నేను ఎక్కడో సరి చేసుకోవాలి అనేటటువంటి తత్పరత కలుగుతుంది. ఆత్మ లేకపోతే ఏమనిపిస్తుంది? ఆ పాస్టర్ నన్నే చెప్తున్నాడు, నా గురించే చెప్తున్నాడు, నాన్నే పొడిచినట్టు మాట్లాడుతున్నాడు అని మాట్లాడుకుంటారు. కొంతమంది అంటారు, సార్ నా గురించి చెప్పిన నువ్వు ఆనించని. నేను ఎవరి గురించి చెప్తలేదు. దేవుని యొక్క వాక్యం నా గురించి ఏం చెప్తుంది, నేను మీ గురించి చెప్తున్నా.
బీ ఫిల్డ్ బై ది స్పిరిట్. ఆత్మ చేత నింపబడండి. ఇదంతా సొంతంగా కాదు. మీరు సొంతంగా టైంకి రావాలి, లేకుంటే సొంతంగా ఒక పాట పాడాలి, ఓ మంచి కానుక వేయాలి అనుకుంటే మీ వల్ల కాదు. ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మీరు ఈ కార్యం చేయండి. ఆత్మ పొందుకోనండి. హ్యావ్ స్టీమ్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఆత్మ ఆవిరివలే ఉండాలి. క్రైస్తవుల గురించి నేను 2-3 సార్లు చెప్పాను మీకు. క్రైస్తవులు 3 రకాలంట. ఎంతమంది? 3 రకాలు. మొదటి రకము రోబోట్ క్రిస్టియన్స్ అన్నాడు. రో అంటే తెడ్డు వేసి నడిపేటటువంటి ఒక పడవ లాంటి వాళ్ళు మొదటి రకం. తెడ్డేసి నడపాల, తెడ్డేసి గుంజుతా ఉంటే ముందరికి జరుగుతుంది, తెడ్డు ఆగితే అది ఆగుతుంది, మళ్ళీ తెడ్డు గుంజితేనే ముందరికి పోతుంది. తెడ్డు లేకపోతే పడవ నడవదు. తెడ్డు లేని పడవలు ఓ మొదటి రకమైన క్రైస్తవులు, రోబోట్ క్రిస్టియన్స్. రెండవది సెయిల్ బోట్ క్రిస్టియన్స్ అన్నాడు. సెయిల్ అంటే తెరచాప క్రైస్తవులు. తెరచాప ఉంటుంది కదా, పడవలకు పైన పెద్ద పడవ చిన్నగా ఉన్నా తెరచాప చాలా పెద్దగా ఉంటుంది. ఆ తెరచాప గాలి ఎక్కడ వీస్తే అక్కడ పోతా ఉంటుంది. ఒకవేళ అటువైపు కొట్టుకుపోకూడదు అంటే తెరచాపను కిందికి దించుతారు. దాన్ని స్థిరంగా ఉన్నదాన్ని దాన్ని తక్కువ చేస్తారు. ఎంత తక్కువ చేస్తే దాని స్పీడ్ అంత తగ్గుతుంది. అక్కడ కొట్టుకుపోకుండా, వేరే ఒడ్డుకి కొట్టుకుపోకుండా వాళ్ళు అనుకున్న చోటికి వాళ్ళు నడిపించుకొని పోవచ్చు. తెరచాప క్రైస్తవులు. వీళ్ళు ఎవరో తెలుసా? ఎక్కడ మంచి కనబడితే అక్కడ పోతారు అనమాట. ఏడ దీవెనలు అంటే అడిగిపోతారు. ఫలానా చర్చిలో హెచ్చరికలు ఎక్కువ ఉంటాయంటే వద్దు, ఆ చర్చ వద్దు, మాకు దీవెనలు ఎక్కడ ఉంటే అక్కడ పోతాం. మమ్మల్ని బ్లెస్ చేయాలి, మమ్మల్ని దీవిస్తే. మన దగ్గరికి వచ్చారు ఒకసారి లాస్ట్ పాత చర్చిలో 24 మంది పిల్లలు వచ్చారు, గర్ల్స్. వాళ్ళు వచ్చి మొదటి రోజు వారం ఉన్నారు, రెండవ వారం ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సార్ మీరు మా గురించి ప్రాఫెసై చేస్తారు అన్నారు. అంటే ఏం ప్రాఫెసై చేయాలమ్మంటే, మా గురించి నువ్వు చెప్పాలి, దేవుడు మిమ్మల్ని ఎట్ట దీవిస్తాడని చెప్పాలంటే, దేవుడు చెప్పినప్పుడు చెప్తాను, దేవుడు చెప్పకుండా చెప్పనమ్మా అంటే, అయితే నీకు రాదా అని నన్ను విడిచిపెట్టి వేరే దగ్గరికి పోయింది. ఆడిపోతే ఏమన్నాడు, ఆ పాస్టర్ ఏమన్నాడు, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. ఇటు నాలే ప్రసంగాలంటే, ఆ పాస్టర్ ఏమో అన్ని హెచ్చరికలే చేస్తాడు. సో ది లెఫ్ట్. మన చర్చిని విడిచిపెట్టిపోయారు. 24 మందిలో 18 మంది వెళ్ళిపోయారు. ఇంకా 6 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పాను, అమ్మా మీరు కూడా పోవాలంటే పడి. వెన్ గాడ్ స్పీక్స్ ఐ స్పీక్, వెన్ గాడ్ డజంట్ స్పీక్ ఐ డోంట్ స్పీక్ కదా. దేవుని బిడ్డలారా, తెరచాప క్రైస్తవులుగా ఉండొద్దు, తెడ్డు క్రైస్తవులుగా ఉండొద్దు. మూడవది ఏమంటాడంటే స్టీమ్ బోట్ క్రిస్టియన్స్ అంటాడు. స్టీమ్ అంటే ఆవిరి చేత నడిచేటటువంటి పడవ. ఆవిరి ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. దెర్ ఇస్ స్టీమ్ ఇన్సైడ్. పైన తెడ్డుతో పని లేదు, ఎవరో గుంజుతేనే చచ్చిపోవాలనాల్సిన పని లేదు, ఎక్కడో ఆకర్షణ ఉందంటే అక్కడ కొట్టుకుని పోవాల్సిన పని లేదు. స్టీమ్ ఉంది, దెర్ ఇస్ స్టీమ్. ఆత్మ చేత నడిపించబడతా. ఎక్కడికి? ఆత్మ కలిగిన సంఘానికి నేను నడిపించబడతా. ఆత్మ పొందుకొనగలిగినటువంటి సంఘానికి నేను నడిపించబడతా. స్టీమ్ బోట్ క్రిస్టియన్స్ వింటున్నారా? క్రైస్తవులు ఆత్మను పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మను సంఘం అడిగితే సంఘానికి ఇస్తానన్నాడు. సంఘంలో ప్రతి వారు అడిగితే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తానన్నాడు. కొలత లేకుండా ఇస్తానన్నాడు. ఐ డోంట్ మెజర్ ఇట్. పాస్టర్ కదా, ఈయనకు 2 అంతల ఆత్మ, వీళ్ళు మామూలు విశ్వాసులు కదా, వీళ్ళకు 10 ఇస్తే సరిపోతుందిలే, ఈ పాప చదువుకుంటుంది కదా, ఆమెకి ఎందుకులే ఆత్మ. దేవుడు అట్లా అనుకోడు. కొలత లేకుండా ఆయన ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కొలత లేని ఆత్మ పరిపూర్ణత కావాలమ్మా మీకు. ఏమన్నారు? అటు చూస్తారు. నేను తెలుగేనా మాట్లాడేది? మీకు వినబడేది తెలుగేనా? ఆత్మ కావాలా? ఆత్మ కావాలంటే కొలత లేని ఆత్మ మీరు దేవుణ్ణి అడుగుతారా? అడిగా అంటున్నాను. నేను మిమ్మల్ని ఏమో అభ్యంతర పరుస్తున్నాను, అడగమంటున్నాను. మీరు అడుగుతలేరు కాబట్టి మీకు ఇస్తలేడు. ఎందుకు ఆత్మ కావాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి, దేవుని యొక్క సంతోషం చేత మనం ఈ లోకంలో బ్రతకాలి. అంటే అనుకుంటే రాదు. 2024 పుస్తకాలను చదివినా రావు మీకు. వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాలు ఇప్పుడు చాలా వచ్చినాయి, మీ సెల్ ఫోన్స్ లో కూడా వచ్చినాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా. అనుకోండి, విల్ పవర్ ఉండాలి. అబ్దుల్ కలాం కూడా చెప్తాడు, మీరు అనుకుంటే మీరు ఏదైనా చేస్తారు,
కదా. అనుకుంటే చేసేది కాదు, అనుకుంటే చేసేది దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ. కానీ ఆత్మచేత నడిపించబడితే చేసేటి దేవుని కార్యాలు. హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడాలంటే దేవుని సన్నిధిలో మీరు దేవుని అడగాలి, అయ్యా నాకు నీ ఆత్మ కావాలి, ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, దిగజారిపోతున్నాను, లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్, నేను నిస్సహాయురాలిగా నేను కృంగిపోతున్నాను, అయ్యా నీ ఆత్మనియ్యా అంటే దేవుడు ఇస్తాడు. ఎట్టిస్తానన్నాడు? కొలత లేకుండా. మీకు ఆ పదం ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఇట్లా ఉండిట్లా గుగురుపాటు వస్తుంది. కొలత లేకుండా ఇస్తానంటున్నాడు. మనకే ఒక కొలత ఉంది కదా, ఇంత ఎత్తున్నామని. నేను చాలా పొడుగున్నా కదా కదా కొలత మనకు ఒకటి కొలత ఉంది, ఎత్తు లావు కొలత. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొలత లేని ఆత్మనిస్తానంటున్నాడు. మీరు అడుగుతూనే ఉండండి, నేను ఇస్తూనే ఉంటాను. అడుగుతారా మీరు? ఇది అడుగుతారా? అడగండి. యూ మే బి a స్టూడెంట్, నో ప్రాబ్లం. యూ మే బి అన్ ఎంప్లాయీ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. యూ మే బి జస్ట్ అన్ ఆర్డినరీ పర్సన్, బట్ ఆస్క్ ద లార్డ్. మీరు ఆత్మపూర్ణులై ఉంటే చీకటిని జయిస్తారు. ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ విల్ గెట్ విక్టరీ ఓవర్ ది డార్క్నెస్. చీకటి పైన మీకు విజయం దొరుకుతుంది. మీకు ఆరంభించక ముందే చెప్పాను, క్రైస్తవ జీవితము సముద్రంలో నావ లాంటిది. మీకు ఇంకా వేరే ఆధారం లేదు. మీకు ఒకే ఒక ఆధారం, యేసుక్రీస్తే ఆధారం. మీరు ఆధారాన్ని పోగొట్టుకున్నారంటే అయిపోయింది, మునిగిపోవాల్సిందే. కొలతలేని విశ్వాసము, కొలతలేని ఆత్మ పరిపూర్ణత దేవుడిస్తానంటే అడగకుండా ఉన్నామంటే అంతకంటే దరిద్రులు మనకంటే దరిద్రులు ఎవరు ఉండరు. ఇస్తానంటే వద్దంటారా? ఎవరైనా కానీ మీకు ఆడ పోతే ఓ 10 రూపాయలు తక్కువ ఇస్తారు పప్పు అంటే ఆడిపోయి తెచ్చుకుంటాం మనం కదా. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, మేము కాలేజీలో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు, మార్వాడి. మేమందరం మా అమ్మళ్ళు అరే పప్పు అవి తీసుకురారని మమ్మల్ని పంపిస్తే వాడేమో అన్ని షాపులు తిరిగి ఏ షాప్లో 2 రూపాయలు తక్కువ ఉంటే ఆ షాపులో పప్పు కొనుక్కొని వచ్చేవాడు. అమ్మా అనుకున్నాం, వస్తు పైసలు వానికి. మా దగ్గర నన్ను పైసలు లేకుంటే మేము హెచ్చులకు 5 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకుంటుంటే. ఎంత ఏమంటారు, అవివేకమైన జీవితం. సో దట్స్ అవర్ లైఫ్. అయితే ఆత్మ పరిపూర్ణత గల వాళ్ళమైతే మనం చాలా సిస్టమేటైజ్ అవుతాం. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాబడిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, క్రీస్తునందలి భయంతో ఒకరినొకరు లోబడి యుండుడి. క్రీస్తునందలి భయముతో. హ్యావ్ ఫియర్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క భయం కలిగి ఉండండి. క్రీస్తునందలి భయం. ఈనాడు సంఘాలు కొత్తగా చెప్పాల్సిన వార్త ఇది. భయం లేదు, భయం లేదు, భక్తి లేదు. అసలు దేవుడు అంటే ఒక స్నేహితుడు ప్రాణప్రియుడు అని పాట పాడుకుంటున్నాం. ఆయన ప్రభు అని దేవుని వాక్యం చెప్తూ ఈజ్ లార్డ్. ఆయన ప్రభు, స్నేహితుడు, ప్రాణప్రియుడు అయితే ఎగిరి ముద్ద పెట్టుకుంటాం. ఆయన ప్రభు ఏమంటున్నాడు? క్రీస్తునందలి ఏమంటారు? క్రీస్తునందలి భయము. ఫియర్ ద లార్డ్. భయం లేకపోతే నీ పనులని మనకు వచ్చేటి, ఈ పాటలను వచ్చేటి. మనకు భయం ఉంటే చాలా గొప్ప పాటలు వస్తాయి, శ్రేష్టమైన పాటలు వస్తాయి. భయం లేని పాటలు, భయం లేని భక్తి, ఇది భయం లేని జీవితాలు మనకున్నాయి. కాబట్టి దేంట్లో మనకు క్రమశిక్షణ లేదు. మందిర క్రమశిక్షణ లేదు, వ్యక్తిగత క్రమశిక్షణ లేదు, టైత్ క్రమశిక్షణ లేదు, తర్వాత ఏది కూడా లేదు. ఇస్తే ఇస్తాం, లేకుంటే లేదు. మాకు మిగిలితే ఇస్తాం, లేకుంటే లేదు. మాకు టైం ఉంటే వస్తాం, లేకుంటే లేదు. భయం ఉంటే, క్రీస్తునందలి భయముతో ఏమంటాడు? ఒకరికొకడు లోబడి ఉండుడి. సబ్మిట్ యువర్ సెల్స్. క్రీస్తుకు భయపడితే, క్రీస్తు భయం మన లోపల ఉంటే వినాలమా? క్రీస్తుకు భయపడితే సంఘానికి నేను లోబడాలి. మీరు క్రీస్తుకు భయపడితే సేవకునికి లోబడాలి. మనం ఒకరికొకరు లోబడాలని చెప్తున్నాడు. క్రీస్తునందలి భయంతో లోబడాలి, ఏదో భయాన్ని బట్టి కాదు. క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండు. అందరూ కలిసి దేవుని యొక్క పరిచర్య విషయంలో దేవునికి భయపడమంటున్నాడు. హల్లెలూయా. ఎట్లా వస్తుంది ఇది? భయపడాలి అనుకుంటే రాదు. ఆత్మ పరిపూర్ణులై ఉంటే. ఉందా మీ బైబిల్లో?
ఆ 18వ వచనపు మధ్య చివరి భాగంలో ఏమంటున్నాడు? ఆత్మ పూర్ణులై ఉండుడి. అదొక్కటి అండర్లైన్ చేసుకోండి. ఈ 5 మీ జీవితాల్లో జరగాలంటే ద బిగ్గెస్ట్ థింగ్ అండ్ ద ఓన్లీ వన్ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే ఆత్మ పరిపూర్ణత. చెప్పండి, ఆత్మ పరిపూర్ణత. ఆత్మలో పరిపూర్ణులై ఉండాలి. రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకొనండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఇప్పుడు ఇది హాల్ కదమ్మా, ఈ హాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయి? వేసిన లైట్లు కావు, ఏం లైట్లు కూడా చెప్పండి. ఇన్ని లైట్లు ఉన్నాయి. ఎందుకు? ఒక లైట్ సరిపోదా? చాలు, మనకు కనవడానికి మస్తు ఎత్తు. కానీ ఎంత లైట్స్ ఉంటే అంత కాంతివంతంగా ఉంటుంది. వై డూ యూ హ్యావ్ సో మెనీ లైట్స్ అరౌండ్? ఇన్ని లైట్స్ మనకెందుకు? ఇంత పెద్ద వెలుగు బయట మనకెందుకు? టు లివ్ ఇన్ లైట్, వెలుగులో జీవించాలంటే వీ నీడ్ టు హ్యావ్ ద అబండెన్స్. విస్తారమైనది మనకు కావాలి, పరిపూర్ణత మనకు కావాలి. ద ఫుల్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ద ఫుల్నెస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిపూర్ణత కావాలి. నా మాటలు మీకు ఎంత చేరుతున్నాయో లేదో నాకైతే తెలియదు. సంఘమా, పరిపూర్ణత లేకపోతే ఓడిపోతాం, అన్నిట్లో ఓడిపోతాం. మన వ్యక్తిగత క్రమశిక్షణలో ఓడిపోతాం, సంఘ క్రమశిక్షణలో ఓడిపోతాం, మన యొక్క సామాజిక క్రమశిక్షణలో లేకుంటే సామాజిక సంబంధమైన క్రైస్తవ సాక్ష్యంలో ఓడిపోతాం. we lose, అంతటి ఓడిపోతాం. అంతటి ఓడిపోయినాక ఇంకేం బతుకు? బస్ స్టాండ్ బతుకైతుంది. ఎంత బతుకు బతికి అట్లయితుంది. పేరుకే క్రైస్తవులం కానీ క్రీస్తు లేడు, క్రీస్తు ఆత్మ లేడు, క్రీస్తు పరిపూర్ణత కలగలేదు. అసలు ఆత్మ అంటే తెలియని సంఘస్థులే పేతురు కాలంలో ఉన్నారంటే ఈ కాలంలో ఎంతమంది లేరు? సంఘం విచ్ఛిన్నం కావటానికి ఆత్మ లేని క్రైస్తవులు ప్రమాదకరమవుతారు. కాబట్టి ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం 5 అంశాలు. దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం. పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం మనం ఉదయకాలం నేర్చుకుంటున్నాం. వై డు వి నీడ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు ఎందుకు అవసరం? ఎందుకు కావాలి? యేసుక్రీస్తు నమ్ముకున్నాం సరిపోదా? క్రీస్తులో బాప్టిజం పొందుకున్నాం సరిపోదా? క్రీస్తు యేసును కలిగి జీవిస్తున్నాం సరిపోదా? పరిశుద్ధాత్ముడు మీకు ఎందుకు కావాలి? నంబర్ 1 చెప్పండి. వాక్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానములో మనం నడుచుకోవాలంటే, జ్ఞానం చొప్పున మన సమయాన్ని విభజించుకోవాలంటే, జ్ఞానం చొప్పున మన సమయాన్ని క్యాటర్ చేసుకోవాలంటే, మన బ్రతుకులను దేవునికి అనుకూలంగా మనం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. వాక్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. రెండవది, అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏదో గ్రహించుకోనండి. అమాలేకీయులందరినీ ఎందుకు చంపమన్నాడు? మొన్న ఒక ఆయన ప్రశ్న వేశాడు నాకు. చాలా మంచి దేవజనుడు, మంచోడు, చాలా మంచోడు, మంచి దైవ సేవకుడు. కానీ ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? సార్, దేవుడు ఇంత మంచోడు కదా, అమాలేకులందరినీ హతం చేయమని ఎందుకు చెప్పిండు? మంచి దేవుడు ఏంది హతం చేయమనడం ఏంది? ఇంకా చెప్పాను నేను, నీకు ఫోన్లో చెప్పనీకి రాదు, నువ్వు ఒకవేళ నా దగ్గరికి అన్నారా, నేను నీ దగ్గరికైనా వస్తా, వి సిట్ టుగెదర్. అమాలేకీయులందరినీ హతం చేయమన్నాడు. ఏం దేవుడు అబ్బా అని నా ఫ్రెండ్స్ అంటున్నారు. అంటే నువ్వేం చేస్తున్నావా? అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడిని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ కావాలి. పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడ్డప్పుడు, ఆత్మ వరమును మీరు పొందుకున్నప్పుడు, ఆత్మానుసారంగా మీరు నడుచుకుంటున్నప్పుడు, ఆత్మ చేత వాక్యాన్ని మీరు ధ్యానించినప్పుడు అమాలేకులను ఎందుకు చంపమన్నాడు మీకు తెలుస్తుంది. 101వ కీర్తనలో పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడని రాయబడ్డది. అమ్మో, నాకు భయమైంది ఫస్ట్ చదివినప్పుడు. ఇదేం బైబిల్ రా బాబు ఇట్టుంది అది. తన పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అయ్యో బాబు, ఇది ఎక్కడి భయంకరమైన విషయం రా బాబు అని. ఆత్మ లేకపోతే ఇప్పుడు చూడండి, మీకేమర్థమైంది చెప్పండి ఈ వాక్యాన్ని బట్టి? అట్లా ఉందా బైబిల్లా? కదా, అట్లనే ఉంది బైబిల్లా. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ భాష అర్థమవుతుంది. ఓకే, మీలో ఒకరికి ఎవరికైనా ఉండి నేను బయటకు అన్నా అనుకో,
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. ఎందుకు? నాతో ఉన్న మీకున్న రిలేషన్ బట్టి కదా, నాతో మీకున్న రిలేషన్ బట్టి. నాకు చాలా సమీపంగా రిలేషన్ అయితే బయటకు అంటే ఏదో నా మంచి కోసమే బయటకు అంటున్నాడు వెళ్ళిపోతారు మీరు. అదే కనుక మీరు కొంచెం దూరస్తులు అయితే వామ్మో ఈయనే పాస్టర్ బాబు నన్ను బయటకోమంటాడు కదా. డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అర్థం కాకపోతే దేవుని మాటలన్నీ అపార్థమవుతాయి. చాలా మంది ముస్లిమ్స్ తో డిబేట్ చేసినప్పుడు వాళ్ళు చాలా మాటలు మీకంటే బాగా బైబిల్ వాళ్ళకి తెలుసా, మీకు అస్సలు బైబిల్ తెలియదు. వాళ్ళ వాక్యాలు ఎత్తిపట్టి ఈ దేవుడికి అంటాడా, ఈ దేవుడు ప్రేమగల దేవుడా, అసలు ఈయన దేవుడేనా అని అవన్నీ వాక్యాలు చూపించి మాతో వాదిస్తూ ఉంటారు. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ చెప్పాను. అరే బాబు నీకు ఒకరికి మా వాళ్ళకు కూడా చాలా మందికి అర్థం కాదు. ఇది ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మపూర్ణులై ఉంటే అర్థమవుతుంది. ఇఫ్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యూ వుడ్ అండర్స్టాండ్. నువ్వు ఇంకా క్రీస్తు దగ్గరికి రాకపోవడానికి కారణం క్రీస్తు లేడు కాబట్టి నీకు ఈ ప్రశ్నలు వస్తాయి, సహజమే. దేవుని బిడ్డలారా, దానికి అంతటికి ఆన్సర్ ఒకటి చెప్తాను తెలుసా? ఫస్ట్ కమ్ టు క్రైస్ట్. మొదట క్రీస్తు దగ్గరికి రా. క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించు. క్రీస్తును నీ జీవితంలో స్వీకరించు. అప్పుడు యేసుక్రీస్తుని అడుగు. నన్ను ఏ ప్రశ్న అడిగావో అదే ప్రశ్న దేవుని అడుగు, ఆయన నీకు సమాధానం ఇస్తాడంటే వాళ్ళు వినరు. అనేవాళ్ళు వినరు చాలా మంది. ఒక ముసలావిడ విమానంలో బైబిల్ చదువుతా ఉందంట. పెద్ద మనిషి ముసలామె, బైబిల్ చాలా దూర ప్రయాణం కాబట్టి బైబిల్లో కూర్చొని విమానంలో కూర్చొని బైబిల్ చదువుతా ఉంటే ఆ పక్కనున్న ఆయన ఏథియిస్ట్ అంటే హేతువాది. ఆయనకు ఇది నచ్చలే. ఇట్లా చూసి ఓహో ఈ పెద్ద మనిషి ముసలామె బైబిల్ చదువుకొని కొంచెంసేపు కూర్చున్నాడు. చెప్పాక కళ్ళు మూసుకొని ఇట్లా అని మళ్ళీ తెరిచి ఇంకా ఆయన బైబిల్ చదువుతూనే ఉంది. చదువుతా ఉంటే కొంచెం ఆమెను గేలి చేద్దామని, ఆమెను ఎక్కిరిద్దామని ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగిందంట. అడిగితే ఆమె చెప్పి దిస్ ఇస్ బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది వాక్యము, ఇది దేవుని యొక్క మాట అని చెప్పిందంట. ఓహో అట్లనా అని. దాంట్లో ఒక ఆయన ఉంటాడు తెలుసా నీకు అంటే ఎవరైనా? ఒక ఆయన ఉంటాడు, ఆయన నీళ్ళలో పడతాడు, నీళ్ళలో వేస్తారు, 3 రోజులు చెప్ప కడుపులో ఉంటాడు. 3 రోజులు చెప్ప కడుపులో ఎవరైనా బతుకుతాడా? ఏం బైబిల్ అది, ఏం పుస్తకం ఇది అని కొంచెం హేళనగా మాట్లాడితే ఆమె కూడా ఇట్లా వచ్చి తలెత్తి ఆయన చూసి అవును కదా నాకు కూడా అర్థం కాదు, 3 రోజులు చేప కడుపులో ఎట్లా బతికింటాడబ్బా అని. సరే నేను చచ్చిపోయినప్పుడు అడిగి పోతాను కదా, అక్కడికి పోయిన తర్వాత ఆ యోనాను పట్టుకొని అడుగుతాను, యోనా నువ్వు 3 రోజులు చేప కడుపులో ఎట్లా బతికింటి అని నేను అప్పుడు అడుగుతానని చెప్పాడు. చెప్తే ఈయనకి ఇంకా మండి అవునా ఒకవేళ ఆయన అక్కడ లేకుండా నరకంలో ఉంటే ఎట్లా అన్నాడంట. నువ్వు పరలోకానికి పోతావు, యోనాన్ని అడుగుతా అంటున్నావు, మంచిదే. ఒకవేళ ఆయన నరకంలో ఉంటే అంటే ఆమె చెప్పిందంట నువ్వు ఎట్లా అక్కడికి పోతావు కదా ఆయన అడిగాను అన్న. నువ్వు ఎట్లా అడిగి పోతావు, నువ్వు పోయేది అడిగే కాబట్టి ఒకవేళ ఆడాయగా కనబడితే అని అడుగు, కానీ నేను పోయేది పరలోకానికి. విశ్వాసము పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసం కొరకు ప్రార్థన చేయండి. మూడవది రిసీవ్ ది జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సంతోషాన్ని పొందుకోనండి. సంతోషంతో పాటలు పాడండి, పాటల కొరకు రండి, ప్రార్థన కొరకు రండి, సహవాసం కొరకు రండి. మీరు ఒక వాక్యం కొరకు ఏదో టైం ఒక దేవునికి ఒక మొక్కు చెల్లించుకొని పోనికే మందిరాలకు చేరకండి. మందిరంలో సమయం గడపాలి. వీ స్పీక్ విత్ ద లివింగ్ గాడ్. ఒక ఆయన అడిగిందంట, వినాలా, మొన్న ఒక పాస్టర్ చెప్తున్నాడు, మాకు 2 నిమిషాలు నమాజ్ చేస్తే అయిపోతుంది, మీరేంద్ర బాబు గంటలు ప్రార్థన చేస్తారంటే మీరు చేసేది ఏమో చేస్తారు కానీ మేము మాట్లాడి దేవునితో మేము చేస్తాం కాబట్టి ఆ దేవునితో మేము మాట్లాడుతూనే ఉంటాం. మాకు ఇష్టం అది, నేను చెప్తూనే ఉంటాం ఆయనతోటి, ఆయన మాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈజ్ టాకింగ్ గాడ్. అవతలోనికి ఏమనిపిస్తుంది, అమ్మో దే హ్యావ్ ద లివింగ్ గాడ్. ఓకే, దేనికి వందన. 4వది బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నింపబడండి. 5వది దేవుని క్రీస్తునందలి భయం కలిగి బ్రతకండి. లివ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్, యాటిట్యూడ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్.
దేవుని భయము మనలో ఉన్న ఆ తత్వం చేత మీరు బ్రతకాల్సిందిగా దేవుని వాక్యం ఉదయకాలం మనందరికీ కూడా ఉదయకాలం హెచ్చరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు మీరేం విన్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ ఆస్క్ ద లార్డ్. దేవుని అడగండి. ఈ 5 ఆశీర్వాదాలు కావాలంటే, ఎఫెసీ సంఘానికి అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ 5 ఆశీర్వాదాలు కావాలంటే యూ ప్లీజ్ ప్రే. మీరు ప్రార్థన చేయండి, మీరు దేవుణ్ణి అడగండి. అడిగితే ఆయన కొలత లేకుండా ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తానున్నాడు. మీరు శక్తి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, కొంచెం రోషం తెచ్చుకొని అడగాలని నేను అంటలేను. మీరు కేవలం ఆత్మను అడగండి, పరిశుద్ధాత్మ అను వరాన్ని మీరు అడగండి. అప్పుడు ఆయన సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తానన్నాడు. సంగమా, ఆత్మ లేకుంటే నువ్వు బ్రతకజాలవు. సంగమా, ఆత్మ లేకుంటే ఆరిపోతావు. సంగమా, ఆత్మ ఒక నిమిషం కొరకు వచ్చేటటువంటి ఊపు కాదు అది. ఆత్మ నీతో పాటు జీవించువాడు ఉంటున్నాడు. నిన్ను జీవింపజేయువాడు పరిశుద్ధాత్ముడు. అడుగుతావా, ప్రభువా నీవు నాకు కావాలయ్యా, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. ఏదో పాట పాడతారు కదా, ఆ పాట పక్కకు పెట్టండి. కానీ ప్రభువా నీ ఆత్మ అయితే నాకు కావాలయ్యా, నీ ఆత్మ లేకుంటే నేను ఓడిపోతున్నాను, నన్ను అపవాది ఆడుకుంటున్నాడు, ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు, నీ ఆత్మ కావాలయ్యా, గివ్ మీ యువర్ స్పిరిట్ ఓ లార్డ్ అని దయచేసి అడగండి. దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు ఆత్మను అనుగ్రహిస్తాడు. అంతులేని ఆత్మను అనుగ్రహిస్తాడు. కొలత లేని ఆత్మను అనుగ్రహిస్తాడు. అందరికీ ఒకే ఆత్మను ఇస్తానన్నాడు. ఒకే ఆత్మలో మనం బాప్తీసం పొందాలని ప్రభు యొక్క ఆశ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అడగండి. సంఘమా, అడగాలి. ఈనాడు ఆత్మలేని సంఘాలను అమ్ముకొని పోతున్నాయి. ఆత్మలేని సంఘాలు నిర్జీవమైపోతున్నాయి. ఆత్మలేని ప్రజలు చర్చిలను విడిచిపెట్టి ఆ స్టేడియాల వైపు వెళ్తుంటున్నారు. ఆత్మ అంటే ఎగరడం కాదు, గెంతులేయటం కాదు. ఆత్మ అంటే దేవుని అర్థం చేసుకోవటం. ఆత్మ అంటే దేవుని జ్ఞానం చేత నడపబడటం. ఆత్మ అంటే దేవుని అందరి సంతోషాన్ని దేవుని సన్నిధిలో అనుభవించటం. ఆత్మ అంటే ఆయన యొక్క ఆశీర్వాదం చేత నింపబడటం. ఆత్మ అంటే క్రీస్తునందలి భయము. ఆ భయం మనలో ఉందా? భయపడుతున్నామా దేవునికి? లేకుంటే ఫ్రెండ్ అని ఆయన భుజం మీద చేయి వేసి నడుస్తున్నామా? వాట్ ఏ సింపుల్ థింగ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకం ఎంత భయంకరమైన బ్రతుకులు మనం ఉంటున్నాం. దయచేసి అడగండి. మీరు అడగండి అమ్మా, అడిగిన వారికి ఇస్తానన్నాడు. నేను నా కుటుంబం కొరకు నేను అడిగితే ఇయ్యడు ఆయన. నా గురించి నేను అడిగితే ఇస్తాడు, మీ గురించి మీరు అడిగితే ఇస్తాడు. మీరు అడిగితే ప్రభు వలన పొందు ఆత్మను మీరు పొందుకుంటారు. దయచేసి అడగండి. గాడ్ విల్ గివ్ యూ ది స్పిరిట్. ఆత్మ లేకుంటే సంఘం చచ్చిపోతుంది. ఆత్మ లేకుంటే మీరు చచ్చిపోతారు. మీలో బ్రతుకుండదు. క్రీస్తుని గూర్చిన రోషము, పౌరుషము, ఆ ఆత్మ తపన మీలో ఉండదు. నిర్లక్ష్యము, నిర్లిప్తత, అనేకమైన ఈ లోక జాడ్యాలు మిమ్మల్ని వెనక్కి గుంజుతాయి. శత్రువు మిమ్మల్ని ఏడుస్తున్నాడు, గుర్తించారా? ఇదేనా? శత్రువు మిమ్మల్ని ఆలస్యం చేయిస్తున్నాడు, గుర్తించారా? అపవాది మిమ్మల్ని ఆపుతున్నాడు, తెలుసుకున్నారా ఎప్పుడైనా? అపవాది మీకు అడ్డుపెడుతున్న సంఖ్యలను తెంచుకుంటున్నారా? లేదు. దయచేసి అడగండి. మీరు ఆత్మ కలిగించు ఆ ఐక్యతలో, ఆత్మ అనుగ్రహించు ఆ జ్ఞానములో మీరు కళ్ళు తెరిచి చూడండి. హౌ డెవిల్ ఈస్ డిస్ట్రాయింగ్ యూ, హౌ డెవిల్ ఈస్ డిస్టర్బింగ్ యూ. అపవాది నిన్ను ఎలా ఆపుతున్నాడు. మందిరానికి రాకుండా, సమయానికి రాకుండా, కానుక సరిగా ఇయ్యకుండా, దేవుని సన్నిధిలో సరిగా నిలవకుండా, దేవుని ఎదుట సరిగా ప్రత్యుత్తరం ఇయ్యలేని వాడిగా, ప్రత్యుత్తరం ఇయ్యలేని దానుగా నీవు ఎలా ఉన్నావో ఒకసారి చూసుకుంటున్నావా? అడుగుతావా? ఆత్మలో నువ్వు అడుగుతావా? ఆత్మ నీకు కన్నీళ్లు తెప్పిస్తాడు. ఆత్మ నీలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. ఆత్మ నీలో మారుమనస్సును కలిగిస్తాడు. మారుమనస్సు రూపాంతరం నిరంతరం జరిగేటివి. దయచేసి అడగండి. సంఘమా, అడగండి. సంఘం బలపడాలి. నీవు బలపడితేనే సంఘం బలపడుతుంది. నీవుంటేనే సంఘం ఉంటుంది. నేను లేకుండా క్రీస్తు లేడు అనే మాట నీ నోటి నుంచి వస్తుందా? క్రీస్తు అయితే అంటున్నాడు, వితౌట్ యూ హౌ కెన్ ఐ బిల్డ్ ద చర్చ్ అంటున్నాడు. నీవు లేకుండా సంఘాన్ని ఎట్ట కట్టాలి? నీవు లేకుండా సంఘం ఎలా ఉంటది? నీ పైన అంత ఆశ ఆయన పెట్టుకుంటే నీవెంత నిర్లక్ష్యంగా ఆయన సన్నిధిలో వస్తున్నావు ఒకసారి పరీక్షించుకుంటావా? దయచేసి అడగండి. పరిశుద్ధాత్మ
మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరని అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో చూస్తున్నాం. శక్తి అంటే నాట్ షౌటింగ్ ఇన్ అదర్ టంగ్స్, ఇతర భాషల్లో మాట్లాడటం మాత్రమే కాదు. నీలో పశ్చాత్తాపం శక్తి, నీలో మారుమనస్సు శక్తి, నీలో క్రీస్తు వైపు తిరగటం శక్తి, క్రీస్తు వలన కలిగే భయం నీలో నిలవటం శక్తి. దయచేసి అడగండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుల స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. ఉదయకాలం మా తండ్రి పరిశుద్ధాత్మ ఆవశ్యకతను మేము నేర్చుకుంటున్నాం, పరిశుద్ధాత్మ అవసరత మేము నేర్చుకుంటున్నాం. ఆత్మ లేనివాడు నీవాడు కాడని వాక్యం సెలవిస్తుంటుండగా, దేవా నీవు లేకుండా ఇంకా మా బ్రతికెందుకని ప్రభు నీ సన్నిధిలో నిలుస్తున్నాం. నీ యందు భయం లేకుండా మేము చేస్తున్నది ఏందో మేము ప్రశ్నించుకుంటున్నాం. అయ్యా నీవు లేకుండా మేము పలుమార్లు ఓడిపోతున్నామని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపవాది పెడుతున్న అడ్డు గడియలను మేము తెంచలేకపోతున్నాం, అపవాదిని మేము కూలగొట్టలేకపోతున్నాం. అపవాది మమ్మల్ని బంధిస్తున్నాడు, మాకు అడ్డుకు బోడలు వేస్తున్నాడు. మా మా పనులన్నిటిలో నీకు సమీపించే ప్రతి పనిలో మాకు అడ్డు వేస్తున్నాడు. అయ్యా మాకు సహాయం చేయి, ఆత్మచేత మమ్మల్ని జీవింపచేయ, ఆత్మచేత మమ్మల్ని బ్రతికింపచేయి దేవా. ఆత్మ పూర్ణులమయ్యండి దేవా. సమస్తాన్ని నీ జ్ఞానము చేత నీ యొక్క చిత్తమును అర్థం చేసుకుని నీ యొక్క సంతోషంలో బ్రతుకుతూ క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు భయములో మేము జీవించే కృప మాకు అనుగ్రహించమని ఉదయకాలం చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆశీర్వాదంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని చెప్తున్నాం మా తండ్రి. ఆమేన్.